నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్లు 3 టీ20లు జరగబోతున్నాయి. భారత్ వేదికగా ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. 6 నెలల విరామం తర్వాత భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. సో ఈ సిరీస్కి సంబంధించి బంగ్లాదేశ్ ఒక నూతన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఎందుకంటే దీనికంటే ముందు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ స్వదేశంలో పాకిస్తాన్ సొంత దేశంలో 2-0 తేడాతో పాకిస్తాన్ను ఓడించి ఆ ఉత్సాహంతో ఇప్పుడు బరిలోకి అడుగు పెడుతోంది. సో ఇక్కడ ఎలా ఉండబోతోంది, ఫలితం ఎలా ఉండొచ్చు, ఏమైనా సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఈ సిరీస్లో అనేది దాని గురించి బ్రీఫ్గా మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎన్హెచ్ టీవీ, అలాగే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో ఎలా ఉంటుంది 6 నెలల గ్యాప్ తర్వాత, వరుసగా అన్ని టీ20లు వన్డేలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా కాలం కొంత గ్యాప్ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు. ఏమైనా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందా, లేకపోతే టీ20 సిండ్రోమ్ నుంచి బయటికి రాకపోతే సంచలనాలు నమోదయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ సిండ్రోమ్ నుంచి బయటికి రావాలి. కరెక్ట్. దాన్ని ఎంత తొందరగా అడాప్ట్ చేసుకుంటారనే దాని మీద భారత జట్టు పాకిస్తాన్లా కాకుండా ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. కానీ మనకున్న రికార్డు ప్రకారం అయితే ఇప్పటి వరకు, అంటే గతంలో పాకిస్తాన్ ఓడిపోవడానికి ముందు కూడా పాకిస్తాన్ అప్పటి వరకు ఎప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోలేదు. ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం. వరుసగా 2 టెస్టులు సిరీస్ మొత్తం ఓడిపోయింది. అట్లాగే ఇప్పుడు కూడా మనం ఇప్పటివరకు మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. 13 మ్యాచ్లు ఆడాం బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లు. వాటిలో 2 డ్రా అయ్యాయి. 11 మ్యాచ్లు మనం గెలిచాం ఇప్పటిదాకా. ఆ 2 కూడా బంగ్లాదేశ్లో డ్రా అయినాయి. 2005లో ఒకటి, 2012లో ఒకటి అనుకుంటాను. 2 టెస్టులు డ్రా అయినాయి. మిగిలినవన్నీ మనం గెలిచాం ఇప్పటిదాకా. మరి మనది కూడా పాకిస్తాన్ ఎట్టకో మనం కూడా అదే పరిస్థితి దాదాపు. అదే వాళ్ళలాగా మనకి లొకలొకలు గొడవలు గందరగోళాలు అవన్నీ లేవు. టీం మధ్యలో అలాంటివి ఏం లేవు. టీం మధ్యలో అలాంటివన్నీ ఏం లేవు. టీ20 వరల్డ్ కప్ గెలిచినటువంటి ఉత్సాహంలో ఉన్నాం మనం. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటిదాకా జరిగినటువంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో 2 సార్లు మనం ఫైనల్స్కి వెళ్ళాం. ఒకసారి న్యూజిలాండ్ చేతిలో, ఒకసారి ఆస్ట్రేలియా చేతిలో మనం ఓడిపోయాం. సరే, ఈసారి ఇట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ చాలా మంచి డిటర్మిన్డ్గా ఉన్నట్టుగా అతని మాటలను బట్టి తెలుస్తుంది వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలని. ఎందుకంటే గతంలో ఐసీసీ ట్రోఫీలు అన్నీ గెలిచినప్పటికి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, వరల్డ్ కప్ 50 ఓవర్స్ వరల్డ్ కప్ గెలిచాం, టీ20 వరల్డ్ కప్ 2 సార్లు గెలిచాం. సో ఇవన్నీ అయినాయి. కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవలేదు. అది కూడా ఐసీసీ ట్రోఫీ లోటు ఉండిపోయింది. అది గెలవలేదు. ఆ లోటు అట్లా ఉండిపోయింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో వరల్డ్ కప్ గెలిచాం, మనం టీ20 గెలిచాం. ఆ తర్వాత 50 ఓవర్స్ గెలిచాం 2011లో. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. కానీ ఇది గెలవలేకపోయినాం మనం. అదొకటి ఉండిపోయింది. సరే, రోహిత్ శర్మ నెక్స్ట్ 50 ఓవర్స్ పరిమిత ఓవర్ల క్రికెట్ వరల్డ్ కప్కి, వన్డే వరల్డ్ కప్కి ఉంటాడా లేదా అనేది తెలియదు. కాబట్టి ఒకవేళ ఇది అచీవ్ చేసేస్తే అతని కెరీర్కి ఒక ఘనమైనటువంటి ముగింపు లభిస్తుంది. అందువల్ల వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలనే ఆలోచనలో గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, ఏదో డిఫరెంట్ వ్యవహారం అంతా మాట్లాడుకుందాం తర్వాత. అందువల్ల భారత జట్టు ఆ టీ20 సిండ్రోమ్ నుంచి బయటకు వస్తే గెలుస్తుంది. అలా కాని పక్షంలో ఇప్పటికే 2 అద్భుతమైన టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి బంగ్లాదేశ్, మనం ఇంత క్రితం టెస్ట్ మ్యాచ్ ఆడలా చాలా కాలం నుంచి. అదే 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఆడారు. అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల దాని ఇంపాక్ట్ డెఫినెట్గా మనం మీద పడే అవకాశం స్పష్టంగా. సో ఫస్ట్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది కాబట్టి చపాక్ అనేది స్పిన్ ఫ్రెండ్లీ అని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉండేటువంటి అవకాశం ఉందా? రెండోది, టీమ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది మన దగ్గర. చూస్తుంటే ఆల్మోస్ట్ సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, వికెట్ కీపర్ ఎవరుంటారు, ఈ టీం జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది, చపాక్ వికెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది? చపాక్ వికెట్ని ఇప్పుడు చేస్తున్నటువంటి దాని ప్రకారం అయితే ఈ సిరీస్ కోసమని గ్రాస్ ఉంది బాగా వికెట్ మీద. దాన్ని కొంత కట్ చేసినా పూర్తిగా కట్ చేస్తారని అనుకోవటం లేదు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడు అంటేనే ఒక అద్భుతమైనటువంటి పేస్ బౌలింగ్ అటాక్ మనకి ఉన్నట్టే. షమీ లేడు, దురదృష్టవశాత్తు. అతను కోలుకుంటున్నాడు, ఇంకా పూర్తిగా కోలుకోలేదు. న్యూజిలాండ్ సిరీస్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అతను, లేదంటే కనీసం ఆస్ట్రేలియా సిరీస్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది షమీ. అందువల్ల మరో ఎండ్ ఎవరెట్లా ఉన్నా ఈ ఎండ్లో మాత్రం బుమ్రా అత్యద్భుతంగా వేస్తాడు, దాంట్లో సందేహం లేదు. పైగా బంగ్లాదేశీ స్పిన్నర్స్ కూడా చాలా డేంజరస్. అదే షకీబుల్ హసన్ కానీ లేదా మిగిలినటువంటి స్పిన్నర్స్ కానీ, శాంటా కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా చాలా మంచి స్పిన్నర్స్. వాళ్ళు పాకిస్తాన్ని వాళ్ళు ఫస్ట్ టెస్ట్లో కేవలం స్పిన్ అటాక్తోనే కొట్టారు వాళ్ళు.
అట్ ద సేమ్ టైం ముష్ఫికర్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ 191 ఆడాడు. దానివల్ల బాగా అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. సెకండ్ టెస్ట్కి వచ్చేసరికి మీకు ఆశ్చర్యకరం ఏంటంటే నహీద్ రాణా అని కొత్త కుర్రాడు అతను జాయిన్ అయ్యాడు బంగ్లాదేశ్ టీంలో. అతను అత్యద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, ఫాస్ట్ బౌలింగ్. సెకండ్ టెస్ట్లో 10 వికెట్స్ పేసర్స్ తీశారు. అందువల్ల చాలా అద్భుతంగా వేస్తున్నాడు. 145 కన్సిస్టెంట్గా వేస్తున్నాడు. 145 కన్సిస్టెంట్గా వేస్తున్నాడు. బంగ్లాదేశ్ ఈ మధ్య కాలంలో అట్లాంటి పేస్ బౌలర్ లేడు. అందువల్ల ఇది ఎఫెక్ట్ కొంతవరకు డెఫినెట్గా ఇండియన్ టీం మీద ఉండేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే శాంటో చాలా మంచి బ్యాట్స్మెన్గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్తో జరిగినటువంటి సెకండ్ టెస్ట్లో శాంటో చక్కర ఆడాడు. అట్లాగే లిటన్ దాస్ అద్భుతమైనటువంటి సెంచరీ చేశాడు. అట్లాగే మీకు లోయర్ ఆర్డర్కి వచ్చేసరికి మెహదీ హసన్ దాదాపు 78 రన్స్ కొట్టాడు సెకండ్ టెస్ట్లో. మంచి ఆల్రౌండర్గా డెవలప్ అవుతున్నాడు. మంచి స్పిన్నరే కాకుండా మంచి ఆల్రౌండర్గా కూడా డెవలప్ అవుతున్నాడు. వీళ్ళ ఇంపాక్ట్ చాలా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈజీగా తీసుకోవడం అంటే ఒకవేళ స్పిన్ వికెటే కనుక తయారు చేస్తే ఒకవేళ మనం ఈ మధ్య ఎక్కడో ఎవరో స్టేట్మెంట్ ఇస్తే చూశాను నేను, ఇండియాలో స్పిన్నర్స్ కొరత ఉంది, స్పిన్నర్స్ సరిగ్గా లేరని ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. మన మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా అనుకుంటా, ఐ థింక్ సో. స్పిన్నర్స్ ఎవరు లేరు, క్వాలిటీ స్పిన్నర్స్ ఎవరు లేరు ఒకప్పుడు ఉన్నట్టుగా. ఒకప్పుడు అంటే అద్భుతంగా ఉండేది. ఇప్పుడు అంత పెద్ద గొప్ప స్పిన్ విభాగం మనకేమీ లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఈవెన్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి టీంలో ఇప్పుడు ఎంతమంది ఉంటారు స్పిన్నర్లు? ముగ్గురిని నేను అనుకోవడం ఏంటంటే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ అశ్విన్ 2 స్పిన్నర్ రౌండర్స్ని పెట్టుకుంటారేమో అనుకుంటున్నాను. జడేజా అండ్ అక్షర్ పటేల్. అశ్విన్ ఉండడా? అశ్విన్ ఉంటాడు. అశ్విన్తో పాటు అశ్విన్ స్పెషలిస్ట్ స్పిన్నర్, జడేజా అండ్ రెండో అతని పేరేంటి అక్షర్ పటేల్ లేకపోతే కుల్దీప్ యాదవ్. అక్షర్ పటేల్ వాళ్ళిద్దరు ఉంటారనుకుంటున్నా. ఇంకో స్పెషలిస్ట్ కావాలనుకుంటే అప్పుడు కుల్దీప్ యాదవ్ని తీసుకుని అప్పుడు జడేజా అండ్ వాళ్ళిద్దరి మధ్య మీకు అక్షర్ పటేల్ మధ్య ఎవరిని తీసుకోవాలనేది డిసైడ్ అవుతుంది. అసలు అట్టా కూడా వెళ్ళొచ్చు, చెప్పలేము. కానీ బట్ పేస్ వికెట్ అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి రెంటికి ఈక్వల్గా స్పిన్ అండ్ పేస్ రెంటికి ఈక్వల్గా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి ఒకటి అదే కనుక కరెక్ట్ అయ్యేటట్టయితే 2 స్పిన్ ఆల్రౌండర్స్ ఒక స్పెషల్ స్పిన్నర్ తీసుకుంటారని అనుకుంటాను. ఓకే. సో గంభీర్కి ఇది మరొక అంటే ఫస్ట్ తను కోచ్గా ఎంపికైన తర్వాత శ్రీలంకతో T20 సిరీస్ గెలిచాము, వన్డే పోయినట్టుంది. అవును, వన్డే పోయింది. అవును. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది ఒక టెస్టింగ్ టైం లాగానే చూడాలి యాక్చువల్గా. అంటే ఇతను అంటే ఈవెన్ రోహిత్ శర్మ కూడా ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. గతంలో ఉన్నటువంటి కోచింగ్ స్టాఫ్ ఇప్పుడు కోచింగ్ స్టాఫ్ కొంత డిఫరెంట్, కోచింగ్ విధానం కూడా కొంత మారింది కొంతవరకు. బట్ మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, మేము అడ్జస్ట్ అవుతున్నాం. దానికి అందరి మధ్య చక్కటి ఆలోచన విధానం, అందరూ కలిసిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏం లేదు అని చెప్పి అన్నాడు. కానీ బట్ నాకు తెలిసినంత వరకు గంభీర్ ఆలోచన విధానం మామూలు వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అతను గంభీర్కి పూర్తి క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. గంభీర్ ఏదో కొత్త ట్రై చేయాలనే ఆలోచనలో ఉంటాడు. అనార్థడాక్స్గా ఉంటాయి మొత్తం అన్నీ కూడా, నిర్ణయాలన్నీ కూడా. అందువల్ల అతను ఏం ఆలోచిస్తాడో ఎట్లా ఉంటాయో అప్పుడు చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం గంభీర్ ఎత్తుకెళ్ళడం అన్నీ కూడా. బట్ యాజ్ ఎ కెప్టెన్ రోహిత్ శర్మ అక్కడ ఉన్నంత వరకు రోహిత్ ఒక స్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఫీల్డ్ మీద తను ఏం చేయాలో, తన టీం ఎట్లా ఎంచుకోవాలో ఇవన్నీ వీటి మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు. ప్లేయర్స్ అందరితో బాగా మింగిలైపోయి చాలా సరదాగా అందరితో గడుపుతూ, ధోని ఒక టైప్ అయితే రోహిత్ కూడా ఒక టైపే, దాదాపు దగ్గరగా ఉంటారు. ధోనిను రోహిత్ ఇద్దరు కూడా దగ్గరగా ఉంటారు. కోహ్లీ ఈజ్ డిఫరెంట్ కెప్టెన్, అగ్రెసివ్. ఇది ఇతని దగ్గర అట్లా ఉండదు. ఇతను చాలా అగ్రెసివ్ ఇన్సైడ్, బయటికి అగ్రెషన్ కనిపించదు. చాలా మెత్తగా చాలా నార్మల్గా ఉన్నట్టుగా ఉంటాడు. ఈవెన్ మనిషిని చూస్తే కూడా ఏంటబ్బా ఇంత మందకొడిగా ఉంటాడు అనిపిస్తుంది మనకి, అట్లా ఉంటాడు. బట్ వ్యూహాలు మాత్రం చాలా బాగుంటాయి రోహిత్ శర్మ కూడా. అందువల్ల రోహిత్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి గంభీర్ ఒకవేళ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా దాని ఇంపాక్ట్ పెద్దగా టీం మీద పడే అవకాశం అయితే ఉండదని అనుకుంటాను. ఇకపోతే మరొక ఈ మధ్యన ఒక క్లిప్ రిలీజ్ చేశారు, ఐ థింక్ BCCIనే రిలీజ్ చేసినట్టుంది. గంభీర్ అండ్ కోహ్లీ గంభీర్ని ఇంటర్వ్యూ చేసి మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటుందా అనేటువంటి అందరికీ చాలా ఒక క్యూరియాసిటీ ఉండేది. ఇద్దరికి ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ ద ఫీల్డ్ ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి? ఆఫ్ ద ఫీల్డ్ ఏం లేవు, ఆన్ ద ఫీల్డ్ డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి.
సో వీళ్ళిద్దరూ ఇప్పుడు అంతా మింగిల్ అయిపోయినట్టుగానే మనం భావించవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే అవన్నీ జరుగుతాయండి క్రికెట్లో. చాలాసార్లు ఆవేశం వస్తుంది ఆ సందర్భంలో. స్టంప్స్ తీసుకెళ్ళి కొట్టుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి, చాలా కనిపిస్తాయి మనకి. ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా కనిపిస్తాయి మనకి, చాలాసార్లు కనిపిస్తాయి. అవును. గవాస్కర్ లాంటి వాడే సహనం కోల్పోయి లిల్లీ విషయంలో నాకు రాంగ్ డెసిషన్ ఇచ్చారని చెప్పి వాకౌట్ చేసి బయటకు వచ్చేసాడు. అంశుమాన్ గైక్వాడ్ని తీసుకుని, అంశుమాన్ గైక్వాడ్ చేతన్ చౌహాన్ తీసుకుని బయటకు వచ్చాడు. సరే, తర్వాత మేనేజ్మెంట్ ఏదో సర్ది చెప్పి ఆయన లోపల చౌహాన్ని గ్రౌండ్ బయటకు వెళ్ళిపోకుండా అక్కడే ఆపేసి తర్వాత వెంకట్ సర్కార్ని బ్యాటింగ్కి పంపించింది. అందువల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరుగుతుంటాయి. వాటిని మనసులో పెట్టుకుని దీర్ఘకాలం దాన్ని కంటిన్యూ చేసుకుని ఒక ఎనిమిటీని లేకపోతే ఒక వైరుధ్యాన్ని తెచ్చిపెట్టుకునే అంత పరిస్థితి ఉండదు సహజంగా. అందువల్ల కోహ్లీ ఎప్పుడైతే గంభీర్ని కోచ్ చేశారో అప్పుడే దీని గురించి పెద్ద భారీ డిస్కషన్ జరిగింది. మాకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదని గంభీర్ చెప్పాడు, కోహ్లీ కూడా చెప్పాడు, ఇద్దరు చెప్పారు, కలిసిపోయినారు. దాని గురించి పెద్ద, ఎందుకంటే కోహ్లీ కూడా ఏముంది, ఇంకో 2 years రిటైర్ అయిపోతే హీ ఆల్సో మే బికమ్ ఏ కోచ్. మేబీ రోహిత్ శర్మ ఇంకో 2 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోతే హీ ఆల్సో మే బికమ్ ఏ కోచ్. దాదాపు గంభీర్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాడిద్దరు కూడా. నిజానికి గంభీర్ ఆడిన టెస్ట్ మ్యాచ్లతో పోలిస్తే గంభీర్ కంటే ఎక్కువ ఆడిన వాళ్ళు కూడా, కోహ్లీ ముఖ్యంగా. అందువల్ల వాళ్ళేమి ఇతనికంటే తక్కువ వాళ్ళు ఏం కాదు. అందువల్ల ఇతనేమి డామినేట్ చేసి వాళ్ళని లేకపోతే అవన్నీ జరిగే చిన్నపిల్లలు కాదు కదా, అవన్నీ జరిగే పని కాదు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే చాలా పెద్దరికంగా ఉంటాయి నిర్ణయాలన్నీ కూడా. నేను ఇట్లా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను, వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను, అట్లే ఉంటుంది తప్ప వీళ్ళు తీసుకుంటావా లేదా అట్లాంటివన్నీ ఉండవు. అందువల్ల ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోవట్లా. అందువల్ల ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ నార్మల్ కండిషన్. అందువల్ల కాకపోతే అతను ఏదైనా ప్రయోగాలు చేయాలనుకుంటాడు, ఆ ప్రయోగాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, ఎత్తుగడలు అనేవి ఫీల్డ్లో మనం రోహిత్ ఎట్టా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చేస్తాడా లేకపోతే తన వ్యూహంతోనే తను ముందుకెళ్తాడా, ఏం చేస్తాడో అవన్నీ చూడాలి. అది కోచ్కిను కెప్టెన్కి ఉండే అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది ప్రధానంగా. తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది శివప్రసాద్ గారు. మనకి ఇప్పుడు 1932లో మనం టెస్ట్ క్రికెట్ ఆడడం మొదలు పెడితే 52 దాకా మనకు ఒక విజయం లేదు. అంటే 20 ఏళ్ళు పట్టింది మనం టెస్ట్ క్రికెట్లో ఒక తొలి విజయం సాధించడానికి, అది కూడా ఇంగ్లాండ్ మీద. అవును. ఆ తొలి విజయం సాధించినటువంటి స్టేడియము ఇదే చిదంబరం స్టేడియం. మళ్ళీ అదే చిదంబరం స్టేడియం మీద మనం ఆడబోతున్నాం. అవును. అంటే ఇంతవరకు మనం 579 మ్యాచ్లు ఆడాము భారత్. అందులో 178 విజయాలు, 178 ఓటములు, 222 మ్యాచ్లు డ్రా చేసుకున్నాం, ఒకటి టై అయినట్టు. అవును. సో ఇప్పుడు గనక ఈ మ్యాచ్ మనం గెలిస్తే ఓటముల కంటే విజయాలు సాధించినటువంటి జట్టుగా ఒక రికార్డు, అదొక రికార్డు. ఆ తర్వాత ఓటమి కంటే విజయాలు సాధించినటువంటి జట్లలో 4th ప్లేస్లో మనం ఉంటాం. ఫోర్త్ ప్లేస్ అనుకుంటా. ఫోర్త్ ప్లేస్ లో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించినటువంటి 4వ జట్టుగా ఉంటాం. ఆ తర్వాత ఇంకో 5 విజయాలు కనుక సాధిస్తే 3rd జట్టుగా వెళ్తాం, మనం ఎదుగుతాం. సరే, అవన్నీ తర్వాత విషయాలు. కానీ బట్ ఇన్నేళ్ల తర్వాత బంగ్లాదేశ్ మీద ఇప్పుడు కనుక ఇక్కడ గెలిస్తే అదో రికార్డు కాబోతుంది మొత్తం మీద. చేపక్ స్టేడియంలో, చేపక్ స్టేడియం బాగుంటుంది చక్కగా, కాకపోతే వికెట్ స్పిన్ వికెట్ న్యాచురల్గా. బట్ ఈసారి తయారు చేయడం మాత్రం కొత్త గ్రీన్ వికెట్ తయారు చేస్తున్నారని సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే ఒక పక్క మీకు ఎట్లాగూ కాదే టీము ఎంపిక దగ్గరికి వచ్చేసరికి బుమ్రా ఉన్నాడు. బుమ్రాకి తోడుగా సిరాజ్ని తీసుకుంటారా, యష్ దయాల్ని తీసుకుంటారా అని కూడా ఒక చర్చ నడుస్తాం. సిరాజ్ ఈ మధ్య కాలంలో కొంత ఫామ్లో లేడు. యష్ దయాల్ చాలా బాగా వేశాడు ఇటీవల కాలంలో. మీకు నేషనల్ క్రికెట్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు యష్ దయాల్. అందువల్ల యష్ దయాల్ని తీసుకుంటారా అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. మరి స్ట్రైట్ అవే సిరాజ్ని కూర్చోబెట్టి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని సిరాజ్ని కూర్చోబెట్టి యష్ దయాల్ని తీసుకుంటారా అనేది చూడాల్సి. ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్కి యష్ దయాల్ వచ్చే అవకాశం. సెకండ్ టెస్ట్ కాన్పూర్లో సెకండ్ టెస్ట్ జరుగుతుంది, దానికి యష్ దయాల్ని తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కేఎల్ రాహుల్కి చాలా మంచి ఆపర్చునిటీ. సర్ఫరాజ్ యాక్చువల్గా లాస్ట్ తన ఆడిన సిరీస్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. తనకి ఇచ్చిన అవకాశాన్ని. సర్ఫరాజ్ ఉంటాడా ఫైనల్ టీంలో? ఉండొచ్చు. రేపు ఉండడు. కానీ ఈ టెస్ట్లో కనుక రాహుల్ ఫెయిల్ అయితే నెక్స్ట్ టెస్ట్కి మాత్రం సర్ఫరాజ్ వచ్చేస్తాడు. గంభీర్ చాలా ష్రూడ్గా ఉంటాడు ఆ విషయంలో. గంభీర్ చాలా ష్రూడ్గా ఉంటాడు, బాగా ముక్సూటి మనిషి ఆ విషయంలో. అందువల్ల నెక్స్ట్ మ్యాచ్కి ఓడిపోతే, ఇండియా ఓడిపోతే, సామాన్యమైన విషయం కాదు ఇండియా ఓడిపోవడం. మనం ఏదో మనం ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాకిస్తాన్ లాగా మనం కూడా ఆ T20 వన్డే సిండ్రోమ్ నుంచి బయటికి రాకపోతే ఓడిపోతాం, దెబ్బ తగులుతుందని అనుకున్నాం. కానీ అంత సింపుల్గా తీసేయాల్సినటువంటి విషయం కాదు. ఇండియా చాలా పెద్ద టీం, చాలా పెద్ద బ్యాకప్ ఉన్నటువంటి టీము. యశస్వి జైస్వాల్, రోహిత్తో పాటు శుభ్మన్ గిల్,
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అంతా టాప్ ఆర్డర్ అంతా కూడా ఇద్దరు ఉంటారా? యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరు జట్లు ఉండే అవకాశం? ఇద్దరు ఉంటారు. యశస్వి ఓపెన్ చేస్తాడు నేను అనుకోవడం. శుభ్మన్ గిల్ 1 డౌన్ వస్తాడు, ఓకే. 2 డౌన్ కోహ్లీ వస్తాడు, 3 డౌన్ రాహుల్ వస్తాడు, 4 డౌన్ రిషబ్ పంత్ వస్తాడు. కీపర్గా పంత్కే ఛాన్స్ ఉంది. కీపర్గా పంత్కే ఎక్కువ ఛాన్స్ ఉంది. ధ్రువ్ జురేల్ ఉన్నప్పటికీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా జురేల్ కంటే ఇతనికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. చూద్దాం, విజయంతో ఆరంభించాలి ఈ చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని. మనం అంటే మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ మళ్ళీ మనకి న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉన్నాయి. అవును, అక్టోబర్ 16 నుంచి ఇండియాలో న్యూజిలాండ్ టీం ఇండియాకి వస్తాం. అవును, న్యూజిలాండ్తో 3 ఉన్నాయి, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ సిరీస్ ఉంది. ఇది 4 ఉండేది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో. ఈసారి 5 టెస్టులు ఉన్నాయి. ఈసారి కొత్తగా గతంలో ఉండేది, మళ్ళీ 5 కూడా పునరుద్ధరించారు ఇప్పుడు. ఈ 3 సిరీస్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందువల్ల న్యూజిలాండ్ సిరీస్ ఎట్టగు ఇండియన్ సాయిల్ మీదే జరుగుతుంది కాబట్టి ఎట్టగు భారత్ డామినేషన్ న్యాచురల్గా ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. కానీ ఈ ప్రాక్టీస్ మనకి ఆస్ట్రేలియా మీద మనకి బాగా వినియోగించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు. విజయంతో ఆరంభించాలని మనం కోరుకుందాం. ఈ 2 టెస్ట్ మ్యాచ్లతో పాటు తర్వాత జరగబోయేటువంటి 3 T20లను కూడా గెలుచుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్స్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.